అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా జిల్లా వైద్యాలయం ప్రాంగణంలో డిఆర్డీఏ ఎస్ఈఆర్పి అనకాపల్లి జిల్లా సమైక్య వారు ఘాటోస్ క్యాంటీన్ ని అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా సమైక్య వారు హాస్పిటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథి కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు చేసి రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా జిల్లా సమైక్య నిధులతో వారు ఘాటోస్ కేఫ్ క్యాంటీన్ ను నిర్వహించారని, ఇది విజయవంతమైతే అనకాపల్లి చుట్టుపక్కల రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, 4 రోడ్ల కూడల్లో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. అలాగే మీరు మంచి నిర్ణయంతో ముందుకు వచ్చారని, వీటి వల్ల మహిళలకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకువచ్చినందుకు జిల్లా పీడీ గారికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కె సచీదేవి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె కృష్ణారావు, జిల్లా హాస్పిటల్ సమన్వయకర్త డాక్టర్ సంబాల శ్రీనివాసరావు, ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ఆళ్ల రామచంద్రరావు, గొర్లి శేఖర్, ఉలింగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో జిల్లా సమైక్య ద్వారా ఈరోజు గెటాస్ అనేటువంటి ఒక కేఫ్ని ప్రారంభించడం జరిగింది. ఇది పూర్తిగా జిల్లా సమైక్య నిధులతో వారే నిర్వహించుకునే విధంగా చేసే విధంగా ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టారు. ఇది విజయవంతం అయితే మొత్తం ఎక్కువ ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, మార్కెట్ యార్డ్స్లో కానీ, ఎక్కడైతే బిజీ ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటి చోట, నెహ్రూ చౌక్లో కానీ, వీటన్నిటి చోట ప్రారంభించాలనే ఆలోచనతో ఒక మంచి కాన్సెప్ట్తో జిల్లా సమైక్య వారు తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే మహిళలకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది, వారు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించగలుగుతారు. ఇప్పుడు ఇందులోనే 4 ఉన్నారు చెఫ్స్. ఇంకా బిజినెస్ పెరిగితే ఇంకా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మరిన్నిగా మొదలవ్వాలని మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు జిల్లా పీడీ గారికి, ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఎందుకంటే మన ఎన్టీఆర్ హాస్పిటల్లో క్యాంటీన్ లేదు ఇక్కడ ఇంతవరకు. దీనివల్ల అటెండెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో, ఎట్లాగా పేషెంట్స్కి డైట్ ద్వారా మనం ఇస్తాం, కానీ అటెండెంట్స్కి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అటెండెంట్స్కి వారికి కావాల్సినటువంటి దినుసులు ఇక్కడ తీసుకునే అవకాశం, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఇక్కడే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టోర్ మొట్టమొదటి హాస్పిటల్లో ప్రారంభించే ప్రక్రియ మొదలుపెట్టినందుకు జిల్లా సమైక్య వారికి నా హృదయపూర్వక అభినందనలు.